మేకప్ వేసుకోవాలన్న పింపుల్స్ అడ్డుండడం, ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవాలన్న అది కూడా అంత మంచిగా వర్క్ చేయలేదు. హలో, దిస్ ఇస్ లైక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఏంటంటే డిఐవై టోనర్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. యాక్చువల్లీ డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ టోనర్ ఏంటంటే మన పింపుల్స్ని డ్రై చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. మన పింపుల్స్ అనేది చాలా వరకు క్యూర్ అవుతాయి ఈ టోనర్ని యూజ్ చేస్తే. పింపుల్స్ ఉండడం వల్ల మనం ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తామో నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే పింపుల్స్ ఉంటే మనం సరిగ్గా పడుకోలేము, పడుకున్న దిండుకి అంటుకొని బ్రేక్ అయిపోయి అదొక ప్రాబ్లం. అండ్ బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు అందరూ ఏంటి పింపుల్స్ అవుతున్నాయి. సో అవి చాలా మైండ్లోకి వెళ్ళిపోవడం, అండ్ మేకప్ వేసుకోవాలన్న పింపుల్స్ అడ్డుండడం, ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలన్న పింపుల్స్ అడ్డుండడం. ఓ మై గాడ్, ఒక్క ప్రాబ్లం ఏంటి, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పింపుల్స్ వల్ల. నా యాక్నీని రిమూవ్ చేసుకోవడానికి నేను చాలా క్రీమ్స్ వాడాను, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు, మెడిసిన్స్ వాడాను. అంటే ఒక లెవెల్ వరకు నేను చాలా ట్రై చేశాను, టిప్స్ ఫాలో అయ్యాను, అన్నీ చేశాను. బట్ ఇంకా ఏంటంటే అవి మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అండ్ చాలా ఇరిటేషన్గా అనిపించేది అనమాట. వెళ్ళిపోతాయి వస్తాయి. సో ఒక రోజు ఆపేస్తే నా స్కిన్ కేర్ నెక్స్ట్ డే నైటే ఏంటో సీడ్ నుండి బయటికి ప్లాంట్ ఇలా వచ్చినట్టు మొలకెత్తినట్టు నాకు పింపుల్ వచ్చేస్తుంది. దీనికి ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి బాగా సర్చ్ చేశాను అనమాట, దేంతో క్యూర్ అవుతుందని చెప్పేసి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ టోనర్కి వచ్చేసరికి యాపిల్ సైడర్ వెనిగర్. సో యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని ఇంటర్నల్గా కన్జ్యూమ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్గా యూస్ చేయొచ్చు, చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. బట్ నేను ఇంటర్నల్గా ఏం కన్జ్యూమ్ చేయలేదు, ఓన్లీ ఎక్స్టర్నల్గా యూస్ చేశాను. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అంటే ఏంటంటే యాక్చువల్లీ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఫోమెంటెడ్ యాపిల్ జ్యూస్ అనమాట. సో ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఆల్కహాల్ని యాసిడిక్ యాసిడ్గా మారుస్తుంది. సో అదే మనకి మెయిన్గా పనిచేస్తుంది అనమాట మన పింపుల్ డ్రై అవ్వడానికి. ఏంటంటే మనం డైరెక్ట్గా అప్లై చేయొద్దు. ఎప్పుడన్నా ఏసీవీ ఇస్ నథింగ్ బట్ యాపిల్ సైడర్ వెనిగర్. సో ఏసీవీ మనం డైరెక్ట్గా స్కిన్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే చాలా డ్రై అయిపోయి చాలా పాడైపోతుంది అనమాట స్కిన్. సో అలా చేయకూడదు, ఎప్పుడు దాన్ని డైల్యూట్ చేసి మనం యూస్ చేయాలి. సో ఈ డైల్యూట్ అనేది ఎలా చేయాలంటే 1:3, 1:4 ఈ రేషియోస్తో డైల్యూట్ చేయాలన్నమాట మన స్కిన్ టైప్ తగ్గట్టు. నాకు తెలియక స్టార్టింగ్ నేను 1:2 అంటే 1 part ఏసీవీ అండ్ 2 parts వాటర్ని యూస్ చేశాను అనమాట. బట్ చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, నా స్కిన్కి చాలా పాడైపోయింది అనమాట. సో అలా యూస్ చేయదు. ఆ తర్వాత ఏంటంటే స్టాప్ చేసేసాను. ఆ తర్వాత 1:3 ట్రై చేశాను. 1:3 కూడా నాకు ఎలా అంటే ఎక్కువ డ్రైనెస్ ఇచ్చిగా అనిపించేది అనమాట. సో అది కూడా అంత మంచిగా వర్క్ చేయలేదు. అండ్ ఆ తర్వాత కొద్ది క్వాంటిటీనే యూస్ చేసి నేను తయారు చేశాను. ఓ మై గాడ్, చాలా చాలా బాగా వర్క్ చేసింది నాకు. ఇదైతే ఇంత గట్టిగా ఎలా చెప్తున్నానంటే అది బాగా వర్క్ చేసింది కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతున్నాను. సో ఎస్, ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సగం చూసి సగం నాలెడ్జ్తో సగమే ట్రై చేసి సగమే అప్లై చేసుకుంటే సగమే రిజల్ట్స్ వస్తాయి, ఒక్కోసారి రిజల్ట్స్ కూడా రావన్నమాట. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకున్న డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అండ్ ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఈ డిఐవై టోనర్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, దీనికి మెయిన్ 4 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఆలోవెరా జెల్ మీకు పడకపోతే కుకుంబర్ జెల్ అన్న యూస్ చేయొచ్చు. ఆలోవెరా జెల్, కుకుంబర్ జెల్ ఇవేంటంటే స్కిన్కి సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అంటే లైక్ కామింగ్ ఎఫెక్ట్ అనమాట, స్కిన్ని కామ్ చేస్తుంది. సో మీరు ఏదన్నా కొత్త ప్రోడక్ట్ని ట్రై చేసే ముందు కానీ ఏదన్నా కానీ ఆలోవెరా జెల్ని అప్లై చేయండి. ఎందుకంటే అప్పుడు రియాక్షన్స్ అనేవి ఏవి రావన్నమాట, అది కొంచెం కామ్ చేస్తుంది స్కిన్కి. సో దానికోసమే నేను ఆలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. సో ఆలోవెరా జెల్ 1 స్పూన్ యూస్ చేయాలి. ఆ తర్వాత 100 ml వాటర్ని, ప్లెయిన్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ యూస్ చేయండి, ట్యాప్ వాటర్ కాదు, డ్రింకింగ్ వాటర్ యూస్ చేయండి. సో 100 ml వాటర్ కొద్దిగా బౌల్లో వేస్తూ మిక్స్ చేస్తూ వేయండి అనమాట. ఎందుకంటే ఒకేసారి 100 ml వాటర్ బౌల్లో వేసేస్తే అలోవెరా జెల్ సరిగా మిక్స్ అవ్వదు. సో కొంచెం క్రిస్టల్గా ఉంటుంది అనమాట. కొద్దిగా మిక్స్ చేస్తూ 100 ml వాటర్ని అందులో వేయండి బౌల్లో. ఆ తర్వాత ఓన్లీ 2 caps, సో 2 బాటిల్ క్యాప్స్ యాపిల్ సైడర్ వెనిగర్ని ఇందులో వేయాలి. సో యాపిల్ సైడర్ వెనిగర్ కోసం నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇట్స్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 899 రూపీస్. అండ్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అండ్ అలోవెరా జెల్ కావాలన్నా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసేయండి. సో ఇంతే, సింపుల్గా రెడీ చేసుకున్నాం. బట్ ప్రాబ్లం ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ అనేది స్మెల్ చాలా చాలా దారుణంగా ఉంటుంది.
సీరియస్లీ అస్సలు ఈ స్మెల్ అస్సలు బాగోదు. అందుకని సో ఈ టోనర్ కూడా అదే స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ని కవర్ చేయడానికే నేను టీ ట్రీ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఈ టీ ట్రీ ఆయిల్ ఏంటంటే కొద్దిగా సెంట్ స్మెల్ లాగా ఉంటుంది అనమాట. టీ ట్రీ స్మెల్ వస్తుంది అనమాట, అది చాలా బాగుంటుంది. సో మీరు టీ ట్రీ ఆయిల్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా పిపర్మెంట్ ఆయిల్ అని ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ టీ ట్రీ ఆయిల్ కానీ పిపర్మెంట్ ఆయిల్ కానీ ఒక 3 to 4 డ్రాప్స్ ఇందులో యాడ్ చేసి మిక్స్ చేయండి. సో ఇంతే, సింపుల్గా ఈ టోనర్ తయారైపోయింది. సో ఇప్పుడు ఈ మిక్చర్ని ఐస్ క్యూబ్ ట్రేలో యాడ్ చేస్తున్నాను, హాఫ్ అమౌంట్. అండ్ ఇంకా మిగతా హాఫ్ అమౌంట్ ఏమో నేను స్ప్రే బాటిల్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకు యాడ్ చేసామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చేది ఈ ఐస్ క్యూబ్ మెథడ్లోనే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో మీరు ఇంట్లో ఉన్నంతసేపు కేవలం ఈ ఐస్ క్యూబ్ టోనర్ని మాత్రమే యూజ్ చేయండి. ఇది ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని మీ రెగ్యులర్ ఫేస్ వాష్తో, సోప్ మాత్రం యూజ్ చేయకండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సోప్ యూజ్ చేయదు, సోప్ ఫ్రీ ఫేస్ వాషెస్ని మాత్రమే యూజ్ చేయండి. సో మీ ఫేస్ని వాష్ చేశాక ఇప్పుడు ఆ ఐస్ క్యూబ్ని మీ ఫేస్ అంతా రబ్ చేసుకోండి. జస్ట్ లైక్ టోనర్ ఎలా అప్లై చేసుకొని వదిలేస్తామో ఇది కూడా ఐస్ క్యూబ్ని మొత్తం రబ్ చేసి అలా వదిలేయండి, మళ్ళీ వాష్ చేయదు. సో కొద్దిగా డ్రై అవ్వడానికి టైం పడుతుంది, బట్ ఫ్యాన్ ఆన్ చేసుకొని దాని కింద ఇలా అనుకుంటే అది డ్రై అయిపోతుంది. ఇది నేను 2 times వాడాను, మార్నింగ్ వాడాను, నైట్ వాడాను. డైలీ ట్వైస్ వాడాలి. మార్నింగ్ యూజ్ చేస్తే కనుక కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఒకవేళ మీరు సన్ స్క్రీన్ స్కిప్ చేస్తే ఈ టోనర్ని కూడా స్కిప్ చేయండి అంతే. సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఇది యూజ్ చేయదు, ఎందుకంటే సన్కి రియాక్షన్స్ వస్తాయి అనమాట. ఏసీవి చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, డైల్యూట్ చేసాము, బట్ ఎందుకన్నా సేఫ్టీగా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా రాసుకోండి. ఒకవేళ రాయకపోతే ఇది కూడా మానేయండి అంతే. ఓన్లీ నైట్ మాత్రమే యూజ్ చేయండి. సో నేను ఇది మార్నింగ్ అండ్ నైట్, ఇప్పుడు ఎట్లాగో లాక్డౌన్ కాబట్టి ఎటు వెళ్ళట్లేదు కాబట్టి నేను మార్నింగ్ అండ్ నైట్ 2 times యూజ్ చేశాను. అండ్ నేను 2 months యూజ్ చేశాను. జస్ట్ అలా అప్లై చేసి పోగానే నేను రివ్యూ ఇవ్వట్లేదు, 2 months యూజ్ చేశాను. ఫేస్ వాష్ చేసి టోనర్ అప్లై చేసి ఫస్ట్ వీక్ వరకు మీరు ఏ మాయిశ్చరైజర్ అప్లై చేయకండి. అలోవెరా జెల్ ఉంది కాబట్టి ఆల్రెడీ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వీళ్ళకి ఏం స్పెషల్గా మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై అనిపిస్తే కనుక డెఫినెట్గా మీరు ఫస్ట్ వీక్ నుండే మాయిశ్చరైజర్, లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఆ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయండి మార్నింగ్ టైం. నైట్ టైం వచ్చేసరికి ఫేస్ వాష్ చేయండి. ఆ తర్వాత ఐస్ క్యూబ్ని రబ్ చేసుకోండి, జస్ట్ అంతే, లీవ్ చేయండి, పడుకోండి అంతే, ఇంకేం రాయొద్దు. ఒక 1 week ఇలా చేశాక సెకండ్ వీక్ నుండి మీకు పింపుల్ డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి, అప్పుడు స్కిన్ ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలా నేను 2 months యూజ్ చేశాను. నాకు అసలు పింపుల్స్ అనేవి ఇప్పుడు రావట్లేదు. చాలా చాలా బాగా వర్క్ చేసింది. నాకు ఒక 1.5 monthలోనే పింపుల్స్ అన్నీ పోయాయి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు 1, 2, 3 పింపుల్స్ అలా వస్తుంటాయి కదా, నాకు ఈసారి అవి కూడా రాలేదు. చాలా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే కొత్త పింపుల్ వస్తే కొత్త మార్క్ వస్తుంది, మళ్ళీ పింపుల్స్ మార్క్స్. సో ఈ సర్కిల్ అలానే తిరుగుతూ ఉంటుంది, మనం మైండ్ మొత్తం ఆ సర్కిల్లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు, చాలా చాలా మంచిగా అనిపించింది. సో పింపుల్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పటి వరకు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసుంటారు, పింపుల్స్ లేని వాళ్ళు కూడా అది వాడండి ఇది వాడండి అని చెప్పేసి చెప్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళని కొద్దిగా నమ్మి ఉంటారు కదా. సో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ నా పాత వీడియోస్ చూడొచ్చు, నాకు పింపుల్స్ ఉన్నాయి, అందుకే నేను వీడియోస్ చేశాను. పింపుల్స్ ఉన్నా నేను వీడియోస్ ఎందుకు చేశానంటే ఇదే అనమాట. నాకు పింపుల్స్ వస్తున్నాయి అని తెలిస్తేనే కదా మీకు నాకు పింపుల్ క్యూర్ అయినాయి కూడా చెప్పచ్చు. పింపులే రానప్పుడు ఇది వాడండి అది వాడండి అని నేను అంత చెప్పినా మీరు నమ్మకపోవచ్చు, నేను తెలియదు కదా ఎవరికి. సో అందుకని నేను పింపుల్స్ ఉన్నప్పుడు కూడా వీడియోస్ చేశాను. సో మీరు నా పాస్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు. అండ్ ఎస్, ట్రై చేయండి డెఫినెట్గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళే యూస్ చేయాలని కాదు, పింపుల్స్ లేని వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఏసీవి యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ అవుతుంది అండ్ మీ లార్జ్ పోర్స్ ఏమైనా ఉన్నవి ష్రింక్ అవుతాయి అనమాట. సో నార్మల్ టోనర్గా కూడా మీరు యూస్ చేయొచ్చు. సో బయటకు వెళ్తున్నప్పుడు మనం ఐస్ని క్యారీ చేయలేం కాబట్టి నేను స్ప్రే బాటిల్లో వేసాను. సో స్పేర్గా ఉంటుందని చెప్పేసి. దీన్ని ఎలా యూస్ చేయాలంటే డైరెక్ట్గా ఇలా స్ప్రే చేయొద్దు. మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక జస్ట్ ఇలా హ్యాండ్ మీద ఒక 4 pumps వేస్తే ఉంటుంది కదా ఆ లిక్విడ్. సో దాన్ని ఇలా రబ్ చేసి మీరు జస్ట్ ఇలా డాప్ చేయండి ఫేస్ అంతా. సో జస్ట్ ఇట్లా ఫేస్కి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది.
ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఐస్ది ప్రిఫర్ చేయండి. ఐస్ది ప్రిఫర్ చేస్తే మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది కూలింగ్ సెన్సేషన్, ఐస్ వల్ల చాలా పింపుల్ డ్రై అవ్వడం ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అది ప్రిఫర్ చేయండి ఇంట్లో ఉన్నప్పుడు. Yes, that's it. I hope you like it. If you like this video, please like, share and subscribe to my channel. Don't forget to click the bell button for more notifications. Until then, see you in the next video. Bye bye. Take care.